సార్ గౌరవనీయులు నాగేంద్ర చారి గారు వారికి నా స్వాగతం నమస్కారం తెలియజేస్తున్నాను సార్. అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేసినటువంటి మన ఎంఈఓ గారికి ఈ కార్యక్రమానికి చెప్పడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే మన దగ్గర ఇక్కడికి శ్రీ గంగాధర్ గారికి స్వాగతం, ఒక ఎన్జిఓ తరఫున సాయిబాబా గారికి, అలాగే బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి జ్యోతి మేడం గారికి, మరియు ఇక్కడ సౌండ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మెట్ల మీద కూర్చున్న బ్రహ్మాండం కనిపిస్తుంది. మన పిల్లలు అక్కడ ఇంకా నడుపుతున్నారు. బాలసంఖ్య ఒకటి ఈ విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, అన్ని మీటింగ్ లాగా అన్ని సభల్లాగా ఏదో చెప్పుకుంటూ పోవడం పిల్లలకి వాళ్ళకందరికీ తెలుసు ఏది వాళ్ళ బాధ్యత, ఏది వాళ్ళ హక్కు, ఏ హక్కు కోసం ఎలాగ వాళ్ళు అప్రోచ్ కావాలి, ఎవరిని అప్రోచ్ కావాలి. ఈ యొక్క చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ పెట్టుకున్నాము. మనము నవంబర్ 14 నుంచి కూడా గవర్నమెంట్ నడుపుతుంది, మిగతా ప్రైవేట్ ఒకటి సదానంద హోమ్లో ఒకటి సదానంద రెడ్డి గారిని రీసెంట్గా. సో గవర్నమెంట్ తరఫున నడుపుతున్నటువంటి బోర్డు మీటింగ్ నుంచి మనకి బాల సదనం అనుంది, చైల్డ్ అడాప్షన్ ఏజెన్సీ అని చెప్పి అక్కడి నుంచి కూడా సాగుంది. అలాగే ఇంకా 3 ఉంటే నాన్ గవర్నమెంట్ నుంచి ఒక 3 నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎవరెవరైతే తల్లి కానీ తండ్రి కానీ ఏదో ఒక ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ ఒకళ్ళు ఉంటారు, ఎవరో చుట్టాలు అమ్మమ్మ తాతలు అడిగిన వాళ్ళు వారు మా దగ్గర చేర్చినారు. వారికి మేము మొత్తం 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి కూడా స్టార్ట్ అవుతారు మా దగ్గర. 1 నుంచి 5th దాకా మా దగ్గర నుంచి ఆశ్రయించి చదివిస్తాము. ఆఫ్టర్ 5th కేజీబీ స్కూల్స్లో సంబంధిత కేజీబీ ఎంట్రన్స్ ఉంటాయి కదా, అట్లా జాయిన్ చేస్తాము. 10th వరకు మా దగ్గర చదువుతారు. 15 years తర్వాత 10th తర్వాత ఫస్ట్ క్లాస్ వస్తే కనుక ఇంటర్మీడియట్ కంటిన్యూ చేయడము, లేకపోతే డిప్లొమా హైదరాబాద్లో చదివిస్తాము. మాకు హైదరాబాద్లో డిప్లొమా కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. దాంట్లో ఇంజనీరింగ్ చేసి వారిని పై చదువులు తీసుకొచ్చి వారు సెల్ఫ్ సఫిషియెంట్గా, అంటే ఒక ఉద్యోగం చేసుకోవడము, టెక్నికల్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంతే కాకుండా మేము ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ పిల్లలు, కొంతమంది రీసెంట్గా మన కరోనాలో తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు వాళ్ళ గార్డియన్స్ పంపకుంటే వాళ్ళు ఒక 10 members ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ఫనేజ్ సీఎం కేర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది, అందులో 10 మంది ఉన్నారు. అదే కాకుండా మనకి స్పాన్సర్షిప్ అనేది ఎనీబడి ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా ఒకరు చనిపోయినప్పుడు ఆ పిల్లలకి సంవత్సరానికి 4,000 చొప్పున, నెలకి 4,000 చొప్పున వారికి. మేడం వెల్కమ్ మేడం. మన డిఓ ఆఫీస్ నుంచి లక్ష్మి గారు వచ్చారు. మాకు 25 March వరకు ఇచ్చాము. నెక్స్ట్ బడ్జెట్ వస్తే కనుక కొనసాగి ఫస్ట్ 10 members. సో ఇవన్నీ ఇట్లా ఒకరికొకరు తెలుసుకుంటారు కాబట్టి ఎక్కడ కూడా అధైర్యపడవద్దు. మా పేరెంట్స్ లేదు, మా తల్లిదండ్రులు లేదని ఇదవద్దు, ప్యానిక్ అవ్వద్దు. ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి మేము ఎన్నో జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి. మనకి 265 members సెమీ ఆర్ఫన్స్ అంటే ఇమాజిన్ అవ్వద్దు. సో ఇంతమంది అత్యవసర పరిస్థితి వచ్చింది, లేదా ఏదైనా ఎమర్జెన్సీ రైజ్ అయింది, ఏదైనా ఆమెకు సహాయం కావాలి అయితే ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? ఎవరిని? ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. నెంబర్ ఎంత? 1098కి కాల్ చేయాలి. దానికి మీకు అమౌంట్ ఏమి ఇంకా కాదు, పడదు. అది ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్. అది 1098కి కాల్ చేయాలి. నా వి కమ్ టు ద రైట్స్లో ముఖ్యంగా 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవించే హక్కు. ప్రతి ఒక్క ఆడపిల్లకి జీవించే హక్కు ఉంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని రాష్ట్రాలలో ఆడపిల్లల్ని ప్రత్యేకంగా
వాళ్ళకి ఖర్చే కానీ ఫాయిదా ఏం లేదు, లాభం ఏం లేదని ఆడపిల్లలు మాత్రం ప్రత్యేకించి పుట్టనీయకుండా కొన్ని పసితనంలోనే గర్భంలో ఉన్నప్పుడే స్కానింగ్ చేసి అబార్షన్స్ చేస్తున్నారు. పుట్టగానే ఉప్పు గింజ అయితే దాన్ని ఏమన్నారు గొడ్ల గింజ లాంటివి వేసి ఆ బిడ్డల్ని అంతం చేస్తున్నారు. ఆ విధంగా కొన్ని రాష్ట్రాలు చేసి పుట్టడం లేదు. పంజాబ్, హర్యానా, నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఆడపిల్లలు లేక ఇప్పుడు వాళ్ళకి పెళ్లి వచ్చేసరికి మగపిల్లలకి ఇటు నుంచి వలస వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొని పోతున్నారు ఆడపిల్లలు. ఇక్కడ పిల్లల్ని అంతేందుకు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర చూసుకోండి, మన పక్క జిల్లాలో ఇటు నుంచి వచ్చి పిల్లల్ని పెళ్లి చేసుకొని తీసుకెళ్తున్నారు. అంత గరజేందుకు మన పిల్లలు మనకే ఉంటే మన అభివృద్ధి పథకాలు మనకు తోడ్పడుతూ ఉంటారు కదా. అంతేకాకుండా వారు అనుకున్న ఆ ఉద్దేశం కూడా తప్పు, వారి వల్ల లాభం లేదని అనుకోవడం అనేది చాలా తప్పు. నేడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు, చదువులో ముందున్నారు, ఆటపాటలో ముందున్నారు, ఉద్యోగాల్లో ముందున్నారు. ఒకప్పుడు ఏంటి అంటే ముగ్గురు ఆడపిల్లలు అంటే బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ ముగ్గురు ఆడపిల్లలు తండ్రి అనిపించేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయ్యి చక్కగా జీవితాన్ని రాణిస్తున్నారు. సో ఆ నాలుగు తప్పు కాబట్టి ఆడపిల్లలందరినీ జీవింపనియాలి. జీవించే హక్కు వాళ్ళకి ఉన్నది. ఏముంది? ఫస్ట్ హక్కు ముందు జీవించే హక్కు ఉంది. రెండోది అభివృద్ధి పొందే హక్కు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పల్లెల్లో హై స్కూల్స్ అవి లేవనుకోండి, ఆ 5th 6th కాగానే 9th 10th కూడా చదవలేదు. కొన్ని 10th చదివారే అనుకోండి, 10th పాస్ అయినా కానీ ఇంటర్మీడియట్లో మళ్ళీ మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి, ఆడదాన్ని వెళ్తామని చెప్పి ఇంటర్మీడియట్ చేయాలి కాలేదు, హైయర్ ఎడ్యుకేషన్ పోలేదు. ఇలాంటివి కాకుండా వారు ఫ్రీగా అభివృద్ధి చెందే హక్కు వాళ్ళకు ఉంది. నేను ఇంజనీరింగ్ చదువుతాను, నేను మెడిసిన్ చేస్తాను, నేను సైన్స్కి వెళ్తాను, నేను ఏఎన్ఎంకి వెళ్తాను, నర్స్గా వెళ్తాను, నేను టెక్నికల్ ఫీల్డ్ వెళ్తాను అని ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఫీల్డ్ ఏదో వాళ్ళు ఎంచుకొని వాళ్ళ అభివృద్ధి చెందే హక్కు ఉంది. ప్రొడక్షన్ ఏంటి ఏమవుతుంది? పిల్లల జీవితం అధ్యాకరంగా ఎండప్ అవుతుంది, అంతే కదా. ప్రొడక్షన్ లేకపోతే ఏమవుతుంది? పిల్లలు భయంతో వాళ్ళు మానసికంగా కురిగిపోతారు, అభివృద్ధి చెందరు, చదువుల్లో చదవలేరు, బయట ఫ్రెండ్స్కి చెప్పుకోరు. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది అభివృద్ధి. ఒకటి తర్వాత ఒకటి లింక్, చైన్ లింక్ లాగా. ఒకటి కనుక బ్రేక్ వస్తే అన్నింటిలో కూడా వాళ్ళకి అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత పాల్గొనే హక్కు. ఇప్పుడు మీటింగ్ అవుతుంది, ఇక్కడ నేను ఎలదలుచుకున్నాను, ఆఫ్టర్ అన్నీ అయిపోయి చదువులు అయిపోయిన తర్వాత మీరు 18 ఏళ్ళ వరకు బాలల కిందకే వస్తారు. ఎక్కడికైనా పోవాలి, అటెండ్ అవ్వాలి, తెలుసుకోవాలంటే పాల్గొనవచ్చు. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుకునేటప్పుడు కూడా పిల్లలు తమ ఒపీనియన్ ఇవ్వచ్చు, తమ ఉద్దేశం ఇవ్వచ్చు. అందుకనే నడుపుతాం అని చెప్పి వాళ్ళని దొప్పి మొట్టికాయ కూర్చోబెట్టుకోండి. ఏమో చెప్పలేము, వాళ్ళ అభిప్రాయం కూడా వన్ ఆఫ్ ద పాజిటివ్గా ఉండొచ్చు. సో ఇంట్లో డెసిషన్ మేకింగే కానీ, ఇంట్లో డిస్కషన్స్లో కానీ, హ్యాపీగా ఉండడంలో కానీ, అమ్మ నాకు ఇది చెయ్యి, నా బర్త్డే చెయ్యి అట్లా ఉన్నదానిలోనే అమ్మ మనము పలానా మన అన్నయ్య ఇంటికి వెళ్దాం, లేదా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం, నాన్నమ్మ ఇంటికి వెళ్దాం, అట్లా డెసిషన్ మేకింగ్లో వాటన్నింటిలో కూడా పాల్గొనే హక్కు పిల్లలకి ఇవ్వాలి. ఈ విధంగా 4 ముఖ్యమైన హక్కులు ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి దీనికి లింకప్ అవుతా ఉంది. ప్రతి ఒక్క పిల్లలకి చదువుకునే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు కోరుకునే విధంగా చదువుకోవడానికి కూడా హక్కు ఉంది. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మాకు రీసెంట్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను 3 ఏళ్లలో నేను సఖీ సెంటర్కి మాకు ఎక్కువ కేసులు వస్తాయి. అదేంటంటే పోక్సో అంటారు. తీరా డీటెయిల్కి వెళ్ళి చదివితే అవి పోక్సో కాదు, లవ్ అరేంజ్మెంట్స్. ప్రేమ పేరున 18 ఏళ్ళు నిండకుండానే జంప్, దేని క్యాచ్ ఉంది, పేరెంట్స్ కేసు పెడతారు, పోలీసులు వెళ్తారు, వాళ్ళు సాయంత్రం పట్టుకొని వస్తాము, తీసుకొచ్చి మా హోమ్లో పెడతాం. ఇది తల్లిదండ్రులు మనం ఇంత కష్టపడి చదివిస్తున్నారు కదా, మన బాధ్యత ఏంటి? మనం కూడా చక్కగా చదువుకొని వాళ్ళ కోరిక మేరకు చదువుల్లో రాణించాలి. అప్పుడు మనము తల్లిదండ్రుల బాధ్యతకి మనము ఫుల్ఫిల్ చేస్తాం అన్నమాట. అంతేగాని ఈ అనవసరపు ఈ ఆర్భాటాలకు వెళ్ళి, వీటికి వెళ్ళి, లవ్వర్ డెవలప్మెంట్ వెళ్ళి వాడికి ఒకసారి పిల్లలు చేసి వాడు జంప్ అవుతాడు. మ్యాక్సిమం ఇట్లాంటి కేసులు వస్తున్నాయమ్మా. ఏది నిజంగా పోక్సో కేసు, ఏది అలెక్మెంట్, ఏది పిల్లల యొక్క తప్పు, ఏది అనేది మాకు తెలుసుకోవడం. మన ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, పిల్లల యొక్క హక్కులకు సంబంధించి పనిచేస్తున్న వివిధ రంగాల వాళ్ళని
అండ్ NGOsని వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చాం. మాకు ఒకరి తర్వాత డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి ముందుగా మాకు మనకి ఇందాకే చెప్పాను, జ్యోతి మేడం గారు నిజంగా వారి మామూలు పిల్లలు చదివించడమే, మామూలు స్కూళ్ళు నడపడమే చాలా కష్టం, అవునా? అలాంటిది మానసిక వికలాంగులకు సంబంధించిన ఒక పెద్ద స్కూలే ఉంది వారి దగ్గర. ఆ స్కూల్ నియర్లీ వాళ్ళు కూడా 30 years దాటారు వారు ఇక్కడ స్థాపించి. హైదరాబాద్ పెద్ద పట్టణాల కంటేనే అక్కడే ఉంటాయి అనుకున్నాం, కానీ అంతకు మించిన వసతులతోటి, అంతకు మించిన క్వాలిటేటివ్ ఇన్స్టిట్యూట్ మనకి ఇక్కడ జ్యోతి మేడం వారి భర్త స్నేహ సొసైటీ అని దాన్ని నడుపుతున్నారు. అక్కడ మానసిక వికలాంగుల దగ్గర జరగని ప్రోగ్రామ్ అంటూ లేదు. నేను కొద్ది వచ్చారు, ఈ సంవత్సరం కూడా ముగ్గురు వచ్చారు, లాస్ట్ ఇయర్ 2 వచ్చారు. సో ఇట్లాంటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఫర్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఇస్తున్నారు. అలాగే ఒక బ్లైండ్ స్కూల్ నడుపుతున్నారు. వారి పిల్లల హక్కుల గురించి 5 నిమిషాలు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. చిల్డ్రన్స్ డే వీక్ అనేది నడుస్తుంది కాబట్టి ఇవాళ వ్యాలిడిటీ అనుకుంటా. సో అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే వన్స్ అగైన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. నా పేరు జ్యోతి. నేను స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్లో స్పెషల్ స్కూల్ ఫర్ ద విజువల్లీ డిజేబిలిటీ స్కూల్కి నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. స్కూల్లో దాదాపు 95 బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారు. వివిధ ట్రైనింగ్స్ వాళ్ళకి ఇస్తాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, బ్రెయిలీ అనేది ఒక చాప్టర్ ఉంటుంది అందరికీ. సో బ్రెయిలీ ఎలా రాయాలి, ఆ పిల్లలకి మేము ఫస్ట్ నుంచి బ్రెయిలీలో ఎలా రాయాలనేది ట్రైనింగ్ ఇస్తాము. ఏంటంటే బ్లైండ్ పిల్లలు ఏమీ చూడలేరు కదా, నార్మల్గా మీరేమో బోర్డు మీద చూసి రాసుకుంటారు. ఈ పిల్లలకేమో అక్షరాలన్నీ బ్రెయిలీలోనే ఉంటుంది. సో బ్రెయిలీ అనేది వాళ్ళకి బేసిక్. మీకు ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే వాళ్ళకి బేసిక్ సబ్జెక్ట్ ఇస్ బ్రెయిలీ. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ద చైల్డ్ మస్ట్ లెర్న్ బ్రెయిలీ. ఈ బ్రెయిలీ వాళ్ళని ఎక్కడ ఉన్నా కూడా మన అవుట్ ఇవి అన్నీ కూడా మనకి ఫ్యూచర్లో బ్రెయిలీగా వస్తుంది. మన పాయింట్స్ మీద కూడా బ్రెయిలీ వస్తున్నాయి. ఇప్పుడు 1 rupee కాయిన్ హౌ టు ఐడెంటిఫై, 2 rupees కాయిన్ హౌ టు ఐడెంటిఫై. సో మనం అనుకున్నది ఈ పిల్లలు ఇందాక మేడం చెప్పారు, ఇట్స్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ వాళ్ళు సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. బెంగళూరు కూడా వెళ్ళొచ్చారు పిల్లలు. సో వాళ్ళకి కూడా మీరు హైడ్రో పవర్ జనరేషన్ ఉంటుంది కదా, కొంచెం టఫ్ ఉన్న ప్రాజెక్ట్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో చాలా అవుట్ ఆఫ్ 80 students who have passed, 30 students are in the government departments now. They are all having secured life. So the government job basically ప్రతి స్టూడెంట్ ఒక టీచర్ కానివ్వండి, ఒక ప్రిన్సిపల్ స్కూల్కి ఏమనుకుంటారు, నా దగ్గర టీచర్ స్టూడెంట్స్ ఇవాళ చదువుకుంటున్నారంటే వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉండాలి. మంచి స్థాయి అంటే ఏంటి, ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనే అందరికీ ఒక సెక్యూర్డ్ లైఫ్ కదా. ప్రైవేట్ జాబ్స్లలో ఇవాళ ఉంటారు, రేపు తీసేస్తారు. కానీ గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రొక్యూర్ చేయడం అనేది వాళ్ళకి వచ్చిన అదృష్టం కావచ్చును. వాళ్ళు చాలా చక్కగా చదువుకుంటే. ఐ హావ్ గాట్ 2 children with me కూడా ఈరోజు తీసుకువచ్చాను. శకుంతల, వికాస్. దే సింగ్ బ్యూటిఫుల్, చాలా బాగా పాడతారు. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఒకటి తీసేసుకుంటే ఒకటి ఇస్తారు. ఆల్దో వాళ్ళకి విషయం లేకపోవచ్చు ఇవాళ, కానీ వాళ్ళు చక్కగా వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చారు. 6th sense స్పర్శతో వాళ్ళన్నీ చూడగలుగుతారు, చక్కగా పాడతారు. సో ఇన్ని టాలెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనతో పాటే. అసలు జస్ట్ ఒక కేటగిరీ, ఒక బ్లైండ్ అనేది ఒక కేటగిరీ చేసి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇంకా ఎక్స్ట్రా వచ్చినాయి. సో వీ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దట్. మీ ఏరియాస్లో కూడా మనం రైట్ టు ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఆ పిల్లలు కూడా అధికారం ఉంది కదా చదువుకోవడానికి, ఉందా? మీరు ఎక్కడైనా చూసారా బ్లైండ్ స్టూడెంట్స్ని మీ చుట్టుపక్కల? చూసారా? సరే, చూస్తే వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారా? ఒక్కవేళ, ఎందుకంటే వీళ్ళకి ప్రత్యేకమైన స్కూల్స్ ఉంటాయి. లైక్ వాళ్ళకి ఇప్పుడు అందరూ బ్లైండ్ ఉంటే వాళ్ళు బాగా నేర్చుకుంటారు కదా, ఏంటంటే వాళ్ళ సబ్జెక్టు బ్రెయిలీ కదా. బ్రెయిలీ నేర్చుకుంటే మీరు నార్మల్ స్కూల్లో ఏం నేర్చుకుంటారు? దే విల్ లెర్న్ ది సబ్జెక్ట్స్, దే మే బై హార్ట్ థింగ్స్. కానీ రేపు వాళ్ళకి వాళ్ళు ఒక చిన్న నోట్స్ రాయాలంటే
ఎక్కడైనా మీకు బ్లైండ్ స్టూడెంట్స్ కనిపిస్తే కనుక స్నేహ సొసైటీ నిజామాబాద్లో ఉంది. యూ కెన్ రెఫర్ ఆల్ దోస్ చిల్డ్రన్ టు దట్ స్కూల్. ఇదంటే మీరందరూ ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ రైట్స్, వేరే వాళ్ళ రైట్స్ కూడా ఎడ్యుకేషన్కి రైట్స్. అందరూ వాళ్ళని మీరు మోటివేట్ చేయాలా that they should go to the blind school so that they learn braille. Braille is the basic for them. కొంచెం కనిపించినా కూడా విజన్ అనేది ఎప్పటికీ ఉండేది కాదు కదా. I was good at one time, but now if I remove the specs I can't see. Most of us all require specs now. Children ఎవరికైతే లో విజన్ ఉంటుందో ఆ విజన్ అనేది మొత్తంకి పోతుంది రేపు. సో బ్లైండ్ టోటలీ బ్లైండ్ కాకముందు లెట్ దెమ్ స్టేట్ ద విజన్. వాళ్ళైతే మీరందరూ కూడా మా పిల్లలు ఆర్ ఆల్ సేఫ్ బికాస్ దే నో బ్రెయిలీ. మీరందరూ కూడా మీ ఫోన్స్ని ఐఫోన్స్ని కానీ టీవీస్ని దానికి అడిక్ట్ కావద్దు. ట్రై టు రెడ్యూస్ దట్ బికాస్ మన విజన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు విజన్ని కాపాడుకోవాలి. రెండోది మీరు కూడా కంప్యూటర్స్ మీద కానివ్వండి ఫోన్స్ మీద గూగుల్ని సెర్చ్ చేసుకుంటానో అన్ని సెర్చ్ చేయవద్దు. మీ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఇచ్చారో అవి బాగా చదువుకోండి, అవి బాగా నేర్చుకోండి. అది మీకు రేపు గుర్తుండిపోతుంది. యూ సీ ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఇన్ గూగుల్ సెర్చ్ అది ఆ రోజు వరకు గుర్తుంటుంది, రేపు గుర్తుండదు. సో ఆల్ ఆఫ్ యూ డోంట్ గెట్ అడిక్టెడ్ టు ఫోన్స్. లివ్ అ సిన్సియర్ లైఫ్. Be happy, keep smiling, listen to your teachers, respect your teachers, respect your elders. ఇవన్నీ కామన్ థింగ్స్ ఉన్నాయి. Wherever you go in groups, don't make noise. Whatever is told, ఏది చిన్న కూడా చెప్పింది వినాలి. వినిన తర్వాత it's useful to you, keep it a part of your life. Useful లేకపోతే drop it, but listen. When you make noise, మీరందరూ పక్కపక్కతో మాట్లాడారనుకోండి, ఎక్కడైనా ఒక సభ జరిగినప్పుడు మీరు వినరు, అవతల వాళ్ళు కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇది మాత్రం ప్రతి ఒక్క పిల్లలు పాటించాలి. ఒకవేళ మీరు మా స్కూల్లో వస్తే యూ కెన్ సీ దిస్. దేర్ ఆర్ 185 ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ చిల్డ్రన్, 95 బ్లైండ్ చిల్డ్రన్ ఉంటారు. ఏమైనా సభ ఉంటే మాత్రం వాళ్ళందరూ ఫ్రెండ్ ఆఫ్ సర్వీస్లో ఉంటారు. సో అలాగా నార్మల్ చిల్డ్రన్ మీరు ఎక్కువగా అల్లరి చేస్తారని ఇది మీకు చెప్తున్నా. బికాస్ నోబడీ షుడ్ టెల్ us keep silence. It's our duty to listen wherever we go. Thank you, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. మన విలువల గురించి అసలు మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు పరిస్థితుల నుంచి మన కళ్ళను మనం ఎట్లా కాపాడుకోవాలని మీరు మంచి మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ మనం సాయిబాబా గారిని పిల్లలందరూ ఇన్స్పైర్ అయ్యే విధంగా వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చి విలువలు పెంచే విధంగా తయారడానికి ఏమేమి పాటించాలో తెలియజేసుకోవచ్చు. విద్యార్థులందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు కూడా వివిధ యాక్టివిటీస్ అన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో మెయిన్లీ కూడా ఇప్పుడు దాకా DW మేడం చెప్పారు, తర్వాత జ్యోతి మేడం చెప్పారు. ఇంపార్టెన్స్ ఏంటి, ఎథిక్స్ వాల్యూస్ ఏంటి, ఎలా ఉండాలి అనేసి చెప్పి ఉన్నారు. సో మెయిన్లీ కూడా మనకి ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి, హక్కుల పరిరక్షణకి సంబంధించి ఎంత మటుకి మన పాంప్లెట్స్ వెళ్తున్నాయి స్టూడెంట్స్ దగ్గర దాకా అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. సో రైట్స్ కి సంబంధించి ఎంత మటుకి మనకు అవగాహన ఉంది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. సో నాకు ఇచ్చినటువంటి అంశం పరంగా వచ్చినట్లయితే కనుక సొసైటీలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వాల్యూస్ ఎథిక్స్ మీద ఎంత మటుకి కట్టుబడి ఉన్నారు అనేసి. సహజంగా మనం చూసినట్లయితే కనుక ఫ్రీ టైంలో మనం ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చే టైంలో కానీ, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో కానీ మనకి రోడ్ సైడ్ చాలా మంది కూడా మెంటల్లీ రిటార్డెడ్ కనపడతారు కాబట్టి పెద్ద పెద్ద గడ్డాలు, పెద్ద పెద్ద జుట్లు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతారు. బట్ట కట్టుకొని దాంట్లో పడుకోబెడతారు. ఎప్పుడు ఆ పిల్లలు పడుకొనే ఉంటారు. ఎందుకు అలా? సో వాళ్ళకి కళ్ళు తార్పించేస్తారు, వాళ్ళు ఎగవకుండా అల్లరి చేయకుండా ఉండడానికి. సో ఇంకొంతమంది వచ్చేసి బెగ్గింగ్ చేపించేటువంటి మాఫియాస్ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి మన అందరి మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడు మనం రెస్పెక్టివ్గా ఉండగలుగుతామంటే ఈ యొక్క చట్టాల మీద కానీ ఇలాంటి వాటి మీద మనం అవగాహన పూర్తిగా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం.
సో చిన్న ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు మీరందరూ కూడా స్టూడెంట్ దశలో ఉన్నారు, ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉన్నారు. మనకంటూ లైఫ్ లో కొన్ని గోల్స్ ఉంటాయి కదా బేట, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఐఏఎస్, ఒక తిత్తుమ పక్షి ఏం చేస్తుంది అంటే సముద్రపు ఒడ్డున గుడ్లు పెడుతూ ఉంది. సో ఎప్పుడైతే ఆ తిత్తుమ పక్షి సముద్రపు ఒడ్డున గుడ్లు పెడుతుందో సముద్రుడు అలల్లాగా వచ్చేసి ఆ గుడ్లన్నీ తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేస్తూ ఉంటాడు. తిత్తుమ పక్షికి చాలా కోపం వస్తుంది. నేను గుడ్లు పెడుతూ ఉంటే సముద్రుడు వచ్చేసి ఎందుకు నా గుడ్లన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనేసి ఆ తిత్తుమ పక్షి కోపం వచ్చి ఏం చేసి వాటర్లో రెక్కల్ని తడుపుకొని సముద్రపు ఒడ్డునటువంటి ఇసుకనంతా కూడా సముద్రంలో చల్లుతూ ఉంటుంది. సో తిత్తుమ పక్షి కోపం వచ్చింది కాబట్టి ఆ తిత్తుమ పక్షి భర్త కూడా అలాగనే వచ్చి కష్టం వచ్చింది కాబట్టి మేమందరం కూడా సహకరించాలి అనేసి అన్ని పక్షులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని కూడా సముద్రం దగ్గరికి వచ్చి ఇసుకను తడుపుకుంటూ సముద్రంలో చల్లుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చి సముద్రంలో విసిరేస్తూ ఉంటాడు. సో అదే టైంలో విష్ణుమూర్తి బయటికి వెళ్ళాలి అంటే వాహనం కావాలి. అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్ని అడుగుతాడు ఏమని. సో ఇమిడియట్లీ కూడా పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏమవుతుంది, సముద్రం దగ్గరికి వచ్చేస్తారు. సో లోపల ఉన్నటువంటి సముద్రుని బయటికి పిలుస్తాడు. తిత్తుమ పక్షిని కూడా పిలిచి అడుగుతాడు ఏం చేయాలి. సముద్రాన్ని పిలుచుకొని ఆ గుడ్లన్నీ ఏదైతే తీసుకొని వెళ్ళావో తిరిగి మళ్ళీ బయటికి తీసుకొచ్చేసి ఆ తిత్తుమ పక్షికి ఇవ్వాలని చెప్తూ ఉంటాడు. సో ఇమిడియట్లీ కూడా సముద్రుడు ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి తిత్తుమ పక్షి ఇచ్చేస్తారు. దీంట్లో మనం మోరల్ ఏం గమనించాలి అంటే కేవలం ఒక 2 రెక్కలు ఉన్నటువంటి పక్షి తన లక్ష్యాన్ని ఛేదించడానికి పైన ఉన్నటువంటి విష్ణుమూర్తిని కిందకి దించుతుంది, సముద్ర భూగోళంలో ఉన్నటువంటి సముద్రుని బయటికి తీసుకొస్తుంది. సో మనకి తల్లిదండ్రులు ఉన్నారు, గవర్నమెంట్ మనకి చాలా కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ ఉన్నారు. తీర్చేటువంటి అవసరాలను మనం అందిపుచ్చుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాల వైపుగా ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది మీరు ఆలోచించండి. మనకి బస్సెస్ కావాలి అంటే గవర్నమెంట్ బస్సెస్ అవైలబుల్ చేస్తుంది. స్కూల్స్ లో మనం పెట్టుకున్నటువంటి గోల్ రీచ్ కావడానికి మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది మీరందరూ కూడా ఆలోచించండి. సో మేము ఎవ్రీడే కూడా అలాంటి మెంటల్లీ రిటార్డెడ్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని రెస్క్యూ చేస్తాం, వాళ్ళకి కటింగ్ చేయించడం, షేవింగ్ చేయించడం, మన సొసైటీలో మనుషులుగా ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తూ ఉన్నాం. అలాగే రోడ్డు మీద ఆకలితో ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళకి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రోడ్డు మీద ఎవరైతే అనాథలుగా చనిపోతారో చనిపోయినటువంటి అనాథ శవాలకి అంతిమ సంస్కారాన్ని కూడా మేమే చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా 151 అన్నోన్ డెడ్ బాడీస్ ని మేమే ఫిల్టర్ చేయడం జరిగింది. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మేము చేస్తూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి సొసైటీలో బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మీరందరూ కూడా తయారవ్వాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిల్లలకు సంబంధించి ఒక పాట ద్వారా మిమ్మల్ని కాదు చదువంటే మనకిష్టం ఉంటే అని మొదటి హక్కు. చదువు అనేది మొదటి హక్కు. ఈరోజు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. ఇది దినోత్సవం, ఇది మహోత్సవం. మనం జరుపుకునేది మహోత్సవం. దినోత్సవం అంతర్జాతీయ బాలల హక్కుల మహోత్సవం. మిషన్ వాత్సల్య పథకం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మహోత్సవం మహోత్సవం దినోత్సవం మహోత్సవం అంతర్జాతీయ బాలల హక్కుల మహోత్సవం. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. మిషన్ వాత్సల్య పథకం వర్ధిల్లాలి వర్ధిల్లాలి.
నిజామాబాద్లో. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఏమైనా తప్పులు చేస్తే పెద్ద కోర్టు మీద మన నిజామాబాద్ సెంటర్లో ఎవరైనా సరే అబ్బాయిల జోలికి వెళ్ళడం కానీ అమ్మాయిలు అబ్బాయిల జోలికి వెళ్ళడం, అబ్బాయిలు అమ్మాయిల జోలికి వెళ్ళిన వాళ్ళు కనీసం మినిమం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని మీరు ఏదైనా చేసినా వాళ్ళతో మాట్లాడినా అనవసరంగా ఇవన్నీ కూడా పోక్సో యాక్ట్ కిందనే కేసు ఫైల్ అవుతుందండి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇది పోక్సో యాక్ట్ అనేది మళ్ళీ పర్టికులర్గా అబ్బాయిలకి, అమ్మాయి గర్ల్ ఎలాంటి మిమ్మల్ని మీతో మాట్లాడిందా, మిమ్మల్ని తను ప్రేరేపించిందా, మీతో లవ్ అయిపోయి ఉందా, లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్దామందా, అవన్నీ అమ్మాయికి మళ్ళీ వర్తించాలి. కంప్లీట్గా అబ్బాయికే వర్తిస్తుంది, అబ్బాయికి ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి అంతవరకు రాణించుకోవద్దు. మీరు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వినండి. వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీ గోల్స్ని రీచ్ కావడానికి మీరు ట్రై చేయండి. చక్కగా చదువుకోండి. ఈ 20 years ఏదైతే మీరు కష్టపడి చదువుకుంటారో తర్వాత మిగతా లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కష్టాలు లేకుండా. ఏంటి మేడం అందరూ చదువుకోమని చెప్తున్నారు, మమ్మల్ని ఇంట్లో పేరెంట్స్ చదువుకోమంటున్నారు, ఆ టీచర్స్ చదువుకోమంటున్నారు, ఇక్కడికి వస్తే మీరు కూడా అందరూ చదువుకోమని చెప్తున్నారు. ఎస్, చదవనే కదా మీ లైఫ్ని డిసైడ్ చేసేది కదా. చదువుతేనే మీకు రెస్పెక్ట్, గౌరవం అన్నీ వస్తాయి. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఏం కావాలి, మరి మీకు చదువు కావాలి. అవునా? చదువుకుంటేనే కదా ఎక్కడికి వస్తారు. మీరు ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మీరు ఓన్లీ ఫోకస్ ఏంటి, మీ ఫోకస్ ఏంటి? చదువుకోవడం, రైట్ టైంలో మంచిగా పడుకోవడం, ఫుడ్ తీసుకోవడం, మీ అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వడం, మీ ఎల్డర్స్కి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, అండ్ మీ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం. అర్థమవుతుందా? ఇలా మీరు ఇంకా చదువుతో పాటు మంచిగా స్పోర్ట్స్ గేమ్స్ ఆడండి, ఆటలు పాటలు ఇవన్నీ అన్నింటిలో పార్టిసిపేట్ చేయండి. మొబైల్ ఫోన్స్కి ముఖ్యంగా చాలా దూరంగా ఉండండి. అర్థమవుతుందా? కేవలం మీరు ప్రియారిటీ ఇచ్చేది చదువుకు మాత్రమే. అమ్మ నాన్న చెప్పినట్టు వినండి, చక్కగా ఫుడ్ తీసుకోండి, పౌష్టిక ఆహారం తీసుకోండి, చదువుకోండి. అప్పుడే మీ గోల్స్ని రీచ్ అవుతారు. మీ టార్గెట్స్ మీరు ఏం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, ఏంటి దానికి రీచ్ కాగలుగుతారు. వీళ్ళంతా ఏం చెప్తారు, అంతా సోది ఇవన్నీ నాకు తెలిసిన విషయాలని అనుకోవద్దు. నెగ్లెజెన్స్ అనేది వెరీ 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 బ్యాడ్ థింగ్. సో అది నెగ్లెజెన్స్ మేనర్ అనేది వదిలిపెట్టాలి. సోమరితనం, లేజినెస్ ఇవన్నీ వదిలేయాలి. అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏవైతే మంచి విషయాలు చెప్పారో వాటన్నిటికీ మైండ్లోకి తీసుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ వీటిని రిమైండ్ చేసుకోండి, ఏం చెప్పారు మా గురించి అనేది. సో మనకి 14th November మనకు జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మనము చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తాం కదా. తెలుసు కదా మీ అందరికీ. చేస్తారా మరి? చేసుకుంటారా మీ స్కూల్స్లలో, ఇంకా ఇన్స్టిట్యూషన్స్లో? సో కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ నడుస్తుంది ఈ వీక్. ఆ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు వరల్డ్ చిల్డ్రన్స్ డే మనము సెలబ్రేట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ ఇది వస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు చైల్డ్స్గా ఉన్నారు, తర్వాత మీరు ఏమవుతారు, యంగ్స్టర్స్ అయిపోతారు కదా. ఒక దశ నుంచి ఇంకో దశకి వెళ్ళిపోతారు, టీనేజర్స్ అయిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకోండి, చక్కగా మంచిగా వినండి, స్కూల్లో కూడా మంచిగా మీ క్లాసెస్, మీ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి, మీ గోల్స్ని రీచ్ కండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. తెలుసుకో నీ గమ్యం యువ కిషోరా, మలుచుకో నీ ధ్యేయం నవ కిషోరా. ఏంటి నీ ధ్యేయాన్ని మలుచుకో. ఏంటి నీ ధ్యేయం, నీ టార్గెట్ ఏంటి? దానికోసమే నువ్వు పరిగెత్తాలి. అర్థమైందా? ఓకే. గణపతి జయ జయ
ఉన్నారా రెడీగా లేదా? ఈలోగా మనము ఇంకొక గెస్ట్ తోటి మాట్లాడదాం. మనందరి మంచిది సైకియాట్రిస్ట్ రవితేజ. నా పేరు డాక్టర్ రవితేజ. నేను ఒక నరాల మానసిక వైద్యుడిని. అంటే న్యూరో సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ అంటే ఎవరో తెలుసా? మీ బ్రెయిన్లో ఏదైతే జరుగుతుందో అది కనిపెట్టేవాడే సైకియాట్రిస్ట్. సో మీరు ఎవరేం ఆలోచించినా, ఎవరేం మాట్లాడినా, దేని గురించి అయినా నాకు తెలిసిపోతాయా? ఆల్రైట్. సో క్లాసులు లేవని ఈరోజు సంతోషంగా ఉన్నారా? కొత్త క్లాసులు వింటున్నామని సంతోషంగా ఉన్నారా? కొత్త క్లాసులు వింటున్నామని సంతోషంగా ఉన్నారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా సాయిబాబా గారు మాట్లాడుతుంటే మంచిగా ఆన్సర్స్ చెప్తారు. ఎంత బ్రైట్ కిడ్స్ నాకు అర్థమవుతుంది. అండ్ మీ నుంచి ఎంతో మంది బాగా చదువుకొని చాలా గొప్ప స్థాయిలో రీచ్ అయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఫస్ట్ గట్టిగా చెప్పట్లు కొడతాం. ఆ స్థాయికి తీసుకువెళ్ళాలంటే మనకి కావాల్సిన వసతులు, మన అమ్మ నాన్న ఏదైనా సరే, ఇప్పుడు మన టీడబ్ల్యూ మేడం వీళ్ళు మన సెంటర్స్లో ఉన్న అన్న, అక్క, ఆంటీ, అంకుల్ వీళ్ళే మనకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కదా. వాళ్ళని మనం ఫ్యామిలీ మెంబర్స్గా ఆదరిస్తూ వాళ్ళకి ఇంకా గట్టిగా ఒకసారి చెప్పండి కూడా. సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానమాట. ఈ పోస్టర్ ఉంది కదా, దీంట్లో ఒక చిన్న తప్పు ఉంది. ఎవరు చెప్తారు? దానిపైన ఏం రాసిందో చెప్పండి. ఎవరు చెప్తారు? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. దాంట్లో తప్పేముంది? తప్పులు ఎవరైనా కనిపెడతారా? తప్పులు కనిపెట్టడం మనం ఎప్పుడు ఎక్స్పర్ట్స్ కదా. ఇంకొక ప్రాబ్లం ఉందన్నమాట. వెరీ గుడ్ మా, గుడ్ ట్రై. హక్కుల ముందర వచ్చేదే బాధ్యత. ఎప్పుడైతే మనం హక్కుల గురించి మాట్లాడతామో దానికి ముందర బాధ్యత అనే ఒక పదాన్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో కాన్స్టిట్యూషన్లోనే ప్రతి ఒక్కరికి రైట్ టు ప్రొటెక్షన్లో వెపన్స్ యాక్సెస్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్. అంటే ప్రతి ఒక్కరికి గన్స్ కానీ ఇవన్నిటికీ ఈజీగా అమెరికాలో దొరుకుతాయి. న్యూస్లో చూస్తూ ఉంటామా? స్కూల్కి ఒక అబ్బాయి వెళ్ళాడు, క్లాస్ రూమ్లో అందరికీ కాల్ చేశాడు. టెంపుల్కి, చర్చ్కి వెళ్ళాడు, క్లాస్ రూమ్లో ఎవరినో గేమ్ లాగా వీడియో గేమ్స్ ఆడుకుంటూ అలా కాల్ చేశాడు. చాలా కామన్గా ఏంటంటే న్యూస్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. క్వాలిఫైడ్ న్యూస్ కదా అది, అవునా? సో హక్కు అనే పదం మనకి గుర్తొచ్చే ముందర మనకి బాధ్యత అనేది ఇంకా బాగా గుర్తు రావాలి. ఒక విషయం మనం హక్కు అని అడిగే ముందర మనకి దానికి అర్హత ఉందా, మన బాధ్యతలు ఏంటో అని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. సో మీ హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు కదా పెద్దవాళ్ళు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, వేరియస్ ఎన్జిఓస్, స్కూల్స్, టీచర్స్. మరి మీ బాధ్యతలు ఏంటి? మీ బాధ్యతలు ఏంటి? ఎవరు చెప్తారు? మీ బాధ్యతలు ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు సేఫ్టీ అన్నీ కూడా మన హక్కులు అయితే, మరి ఆ హక్కులకి, ఆ అర్హతల్ని మనం అడిగే ముందర మనం ఏం చేయాలి? చదువుకోవాలి. వెరీ గుడ్. ఇంకా కష్టపడాలి, డిసిప్లిన్. ఇంకా హార్డ్ వర్క్. ఫాలో దోస్ థింగ్స్. ఓకే, మన టీచర్స్, పేరెంట్స్, మన వాళ్ళు చెప్తున్న వాల్యూస్ మనం ఫాలో అవ్వాలి. ఇంకా రెస్పెక్ట్ ఎల్డర్స్. వెరీ గుడ్. ఇంకా డిసిప్లిన్, మోటివేషన్. ఓవర్ని ఎక్కువ చూడొద్దు, ఇంకా గట్టిగా చెప్పండి కొట్టారు. ఎందుకంటే మీ జనరేషన్ బిగ్గెస్ట్ వెపన్ అండ్ బిగ్గెస్ట్ ఎనిమీ కూడా ఈ ఫోనే.
అండ్ దీనిపైన మేము చాలా క్లాసులు కూడా తీసుకుంటున్నాం అనమాట. ఇన్ఫాక్ట్ నేను నిజామాబాద్ ఒక 4 years నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక అని వేరే వేరే రాష్ట్రాలంతా తిరిగి వచ్చి ఓహో ఇక్కడ కళ్ళు ప్రాబ్లం ఎక్కువ, కల్తీ కళ్ళు తాగుతున్న గుల్ఫార్మా పేషెంట్స్ ఎక్కువ వస్తారని కూర్చుంటే 10 మందిలో 2 పిల్లలే వస్తారు. ఆ పిల్లలకి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చెక్ చేస్తే చాలా గంటలు 2-3 hours పైగా ఫోన్ వాడుతున్నారు. అండ్ వాళ్ళకి వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్ని ఫోన్ ద్వారానే వస్తున్నాయి. సో ఈ బ్రెయిన్ని వాడాలి అని మనం ఫోన్స్ని మనం పట్టుకొని దాన్ని అవి స్మార్ట్ అయిపోతున్నా మన బ్రెయిన్ ఏమో డల్ అయిపోతా ఉంది. ఎస్పెషల్లీ రీల్స్ ఇట్లాంటివి చూడడం వల్ల బ్రెయిన్ ఇంకా ఏమవుతుంది, చాలా డ్యామేజ్ అవుతుంది. మన ఐసైట్ పెరుగుతుంది, హెడేక్స్ వస్తాయి, మన మెడ నొప్పులు వస్తాయి. తిప్పి 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 మన థంబ్ ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేసి ఈజీగా కోపం రావడం, యాంగ్జైటీ, డిప్రెషన్స్, నిద్ర ప్రాబ్లమ్స్, చికాకు రావడం, సహనం కోల్పోవడం, ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తాం. ఇవన్నీ పక్కకు పెడితే సో మనం ఈ దేని గురించి మాట్లాడుకుంటున్నాం, బాధ్యత. కరెక్ట్. ఇప్పుడు జనరల్గా కూడా మనకి DWO మేడం వాళ్ళ సిబ్బంది ఎవరైనా పిల్లలు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు చాలా యూజువల్గా ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అల్లరి చేస్తున్నారు, కోపంగా ఉన్నారు, మాట వినట్లేదని వార్డెన్స్ కానీ వీళ్ళు కానీ తీసుకొస్తుంటారు. నేను వాళ్ళ పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంతో కోపం ఉంటుంది అన్నమాట. ఏమనుంటుంది కోపం? ఓకే, స్టడీస్ ఆల్రెడీ వీక్ అయిపోయాయి అనమాట. కోపం ఏముంటుందంటే దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు అన్నని ఇవ్వలేదు, నాకు మదర్ చూడలేదు అనమాట. సో ఒక స్టోరీ, చిన్న స్టోరీలో ఈ చెప్తాను అనమాట. దీంట్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒక అబ్బాయి ఒక పెద్ద మంచి ఎర్ర కారు ఎదురుగా చూస్తాడు అనమాట. తనకు బాగా నచ్చుతుంది ఎర్ర కారు. తన ఫ్రెండ్తో చెప్తాడు అనమాట, అరే ఎంత బాగుందిరా ఆ ఎర్ర కారు, ఎంత బాగున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, నాకు అట్లాంటి కార్ కావాలా. వాడు ఎట్లా ఉన్నాడు రా సురేష్ గారు, వాడికి అంత పైసలు లేవు కదా అంటే ఈ ఫ్రెండ్ అన్నాడంటే సురేష్ గారు వదిలేదురా వాళ్ళ అన్నకు ఇచ్చిండు అన్నాడు. ఓకే, సో అప్పుడు ఈ ఫ్రెండ్ అన్నాడంట, అవునా నాకు కూడా అట్లా అనుకుంటే ఎంత బాగుండు, నేను కూడా అట్లాంటి ఎర్రకాలంలోనే పోతుండే కదా అన్నాడు అనమాట. అప్పుడు ఇలా వీడేమో ఆలోచిస్తున్నాడంట, అంటే చెప్పాడు కదా, ఆన్సర్ చెప్పాడు కదా ఫ్రెండ్, ఇట్లా బ్రదర్ కొనిచ్చాడు. ఏరా నువ్వేమో ఆలోచిస్తున్నావు, నీకు కూడా అట్లా అనుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నావు అంటే తను అన్నాడంట, లేదురా నేను కూడా అట్లాంటి అన్నైతే ఎంత బాగుండు అని ఆలోచిస్తున్నా అన్నాడంట. అవునా, గట్టిగా క్లాస్ కొట్టాలి కదా. చాలా వరకు ఈ చిన్న ఏజ్ లో నాకు ఇది లేదు అది లేదు, నాకు కూడా దానిపైన హక్కు ఉంది, నాకు ఎందుకు ఇవ్వలేదు దేవుడు కానీ ఇలాంటి అన్ని అనే ప్రశ్నలతో మనం చాలా బాధపడి కుమిలిపోతూ కోపంతో ఉంటాం. కానీ లైఫ్లో ఎదిగే వాళ్ళందరూ కూడా నాకు అది లేదు, నేను పక్క వాడికి అది ఎలా ఇవ్వగలనని ఆలోచించేవాడే బాగుపడతాడు, వాడి పక్కన వాళ్ళని బాగుపెడతాడు. పొందితే ఆఖరికి ఆ గరుత్మంతుడైనా స్వర్గం నుంచి అన్న వచ్చి అది ఖచ్చితంగా మీకు అందజేస్తాడు. ఆ అర్హుడు అవ్వాలనుకుంటే ఇప్పుడు టీచర్స్ కానీ మన వాళ్ళందరూ ఈ వాల్యూస్ కానీ మనకి మంచి మంచి విషయాలు ఏవైతే చెప్తున్నారో అవి ఫాలో అవుతేనే మనకి ఆ అర్హత ఉంటుంది. సో మనం అర్హత సంపాదించుకుందామా? ఏం వినిపించట్లేదు. సో ఇది ఇంకా ఎక్కువగా ఈ క్లాస్ రూమ్ అంతా క్లాస్గా పొడుగ్గా చేయకుండా ఈ చిన్న మెసేజ్తో మీ సెలవు తీసుకుంటాను. ఓకే, బాధ్యతలు వాళ్ళు చేయాల్సిన వాళ్ళు తెలుసు, స్టిల్ వన్స్ అగైన్ డిమాండ్ చేయించారు. థ్యాంక్ యూ సార్. నౌ ఎస్ఆర్ స్కూల్ నుంచి సహస్రాలు వాళ్ళు చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ తర్వాత వెళ్ళిపోవాలి కాబట్టి నెక్స్ట్ టైం. Yeah.
మధ్యలో వచ్చి మాట్లాడతాను. ఓకే? ప్రతిభా స్కూల్ ఫస్ట్ టైం ఇంటి ఎక్కడ ఉంది? నాగారం. ఓకే ఓకే, మీరందరు ఇక్కడికి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు దేని గురించి మాట్లాడారు అందరూ? We have rights of religion, accepting the religions. Accepting the religion, that is your right. Okay? Okay. What is your right? To survive. Very good. Claps. Peru. First right ఏంటి? Right to survive. Next right. ఈ పాప ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే, ఇంకొకటి రైట్ టు ఎడ్యుకేషన్, అంటే కాపాడుకునే హక్కు. మనని మనం కాపాడుకునే హక్కు కూడా ప్రతి ఒక్కరికి ఉంది. సరేనా? ఇప్పుడు ఈ 3 హక్కులు మనం చెప్పాలి. ఓకే, ఒకటి రైట్ టు సర్వైవ్, ఒకటి రైట్ టు స్పీక్. ఓకే, రైట్ టు రైట్ టు ఫ్రీడమ్. వెరీ గుడ్, రైట్ టు ఫ్రీడమ్. ఇంకొకటి రైట్ టు ఈక్వాలిటీ. వెరీ గుడ్, రైట్ టు జస్టిస్. జస్టిస్ కావాలి అందరికీ. ఇంకొకటి హెల్త్, రైట్ టు హెల్త్. వాట్ ఈస్ హెల్త్? వాట్ ఈస్ హెల్త్? హెల్త్ అంటే ఏంటి? వాట్ ఈస్ హెల్త్? వాట్ ఈస్ ఎ హెల్తీ మైండ్? సపోజ్ నువ్వు దగ్గర భయపడదు, విఆర్ ఫ్రెండ్స్. ఓకే, నువ్వు లేవు. నువ్వు తాగి. So if you tell a good word, do exercise. Is it good or bad? అలాంటి మహిళలు ఎవరు మిమ్మల్ని పెద్దలు ఏ విధంగా మనిస్తే మీరు ఆశ్చర్యం తయారవుతారు. చాలామంది వృద్ధాలు, అలాగే బాల నేరస్తులు, నిన్న మొన్న పుట్టినటువంటి శిశువుల యొక్క బాల కేంద్రాన్ని చూస్తుంటే మన భవిష్యత్తు అంతా ఎక్కడ ఉందో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క పిల్లల్ని చూస్తుంటే చాలా బాధగా ఘోరంగా ఉంటుంది. తల్లిదండ్రులు చేసే తప్పులకు, సమాజం చేసేటువంటి తప్పులకు ఎంతోమంది పిల్లలు అనాథలైపోయి రోడ్డున పడుతున్నారు. వారికి బుద్ధులు చెప్పేవాళ్ళు లేక, వారిని అదుపులో పెట్టేవాళ్ళు లేక, విచ్చలవిడిగా వదిలేసరికి రోడ్డు మీద వెలిసిన మొక్కల్లాగా వారికి రక్షణ లేకపోవడం లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మనం అనుకుంటున్నాం నేరాలు బాగా పెరుగుతున్నాయి, నైతిక విలువలన్నీ పడిపోతున్నాయి, దయాదాక్షిణాలు లేవు, కరుణ ప్రేమలు లేవు, ఇవన్నీ దూరం అయిపోతున్నాం అని అనుకుంటున్నా. కానీ కారణం పెద్దవాళ్ళమే, మనం చేస్తున్నటువంటి తప్పుల వల్లనే. పిల్లల్లో ఏం లేదు, పాపం వాళ్ళు అమాయకమైనటువంటి మైన బుద్ధులు లాంటి వాళ్ళు. వాళ్ళని ఏకైక తీర్చిస్తే వాళ్ళు అత్యంత తయారవుతారు. వారికి బాల్యంలో సరైనటువంటి అవగాహన కల్పించకుండా, వారికి ప్రేమానురాగాలు పంచివ్వకుండా, చైల్డ్హుడ్లోనే వాళ్ళకి ఆస్తులు పెట్టడము, ఇంటి రీతిను పెట్టి పని చేయించడము, తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సిన స్వార్థానికి రోడ్డు మీద పంపి భిక్షాటన చేయించడము, ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరినీ అందులో కొన్ని సంస్థలు తప్ప. అలాంటి కోవలో ఉన్నటువంటిది ఈ ఇప్పుడున్నటువంటి సంస్థ. మన అదృష్టం ఏంటంటే ఒక తల్లి లాంటి ఆఫీసర్ దీనికి అధిపతి కావడం చాలా అదృష్టం. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ మానిటరింగ్ కమిటీ, ఇది పిల్లలు తప్పగలదు, పెద్దలు తప్ప నేను గంటాపరంగా చెప్పగలను. సో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు
మేడం గారికి ఒక చిన్న సూచన ఏంటంటే వీరితో పాటు కొంతమంది పేరెంట్స్ కూడా పిలిస్తే బాగుంటుంది. నిన్న వయోవృద్ధుల కార్యక్రమం కూడా చాలా గొప్పగా జరిగింది. కానీ వయోవృద్ధుల యొక్క యోగక్షేమాలు చూసే యువకులు ఎవరున్నారు వారి సంతాన వయసులో వారు రాలేదు. వాళ్ళలో అవగాహన రాలేదు. మా అమ్మ నాన్న మనం ఏ విధంగా పెంచుకుంటే చూసుకుంటే బాగుంటుంది, వాళ్ళు మనకి ఎలాంటి పునాదులు వేసి మన ఇంట్లో వాళ్ళు చేశారు అనేక అవగాహన వాళ్ళకి రావాలి. అలాగే ఇప్పుడు కూడా పిల్లలను అనాథలై రోడ్డు మీద పడి అనేకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులుగా తయారు కావడం, చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలకు వెళ్ళిపోవడం ఏదైతే జరుగుతుందో ఈ చీకటి లోకానికి పోవడానికి కారణము మనమే అనేటువంటి భావన తల్లిదండ్రులు కలిగినాడే పిల్లల్లో ఉన్నటువంటి భావన బాధ ఆలోచనకు దూరం అవుతుంది. అంతవరకు పాపం వాళ్ళు అలాగే అమాయకంగా రోడ్ల మీద వీధి మీద పడి వాళ్ళకు తోచినటువంటి చెడు సాహసాల వల్ల మరింతగా అసంఘాతిక ఆ ఆలోచనలకు లోనై భవిష్యత్ అంతా చీకటిమై కోరుకుంటారు. కాబట్టి వారిని మరొకసారి మనం అందరం కలిసి తెలిసిన వాళ్ళని తెలిసినట్టుగా కనీసం ఇక్కడికి వచ్చినట్టు పెద్దలు ఒక్కొక్కరిని కనీసం అడాప్ట్ చేసుకొని ఆ పిల్లల్ని మనకు తీరుగా ఒక మంచి పౌరుడిగా రేపు భారతదేశానికి కావాల్సినటువంటి భావి పౌరుడిగా మనం తీర్చడానికి ముందుకు రావాలని మరొకసారి కోరుతూ కాలాతీతం అయిపోయింది. పిల్లలకు మధ్యాహ్న భోజనం ఉంటుంది. చాలాసార్లు మేడం గారు కానీ ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కాలాతీతం అయిపోయింది, ఇంకా సమయం లేదు. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ తర్వాత సార్ ఇది కూడా మీరు చెప్పిన సూచనలు కూడా మేము తప్పకుండా పాటిస్తాము. నా రిక్వెస్ట్ భాగ్యలక్ష్మి గారు మన కేజీబీ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీటన్నిటికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్నారు. కానీ ఇంతకుముందు మన పిల్లలందరికీ హక్కులు లభించినవి కావు. వీటిని మనం సాధించుకోవడానికి చాలా కష్టపడడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. వాటిని పూర్తిగా యూటిలైజ్ చేసుకొని మన లైఫ్లో మనం డెవలప్ కావాలి. మనకు ప్రతి ఒక్కరు ఏం ఏర్పాటు చేసుకొని ఎప్పుడైనా మనకు ఈ 4 హక్కులు దొరకకపోతే అవి మా రైట్స్ మేము ఎందుకు వాడుకోవద్దు అని యూనియన్ ఆస్తిగా వచ్చారు అంటే అడిగేసి వాళ్ళు ప్రజెంట్ మన సమాజంలో మీరే కాకుండా ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఈ రైట్స్ అనుభవించే ఆపర్చునిటీస్ లేవు, అవకాశాలు లేవు. అటువంటి వాటి కోసం గవర్నమెంట్ అనేక రకాలైన ప్రత్యేక స్కీమ్స్ అని ప్రవేశపెట్టింది. నేను విద్యాశాఖలో ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎదుగా ఉన్నాను. ఎవరైనా ఇక్కడ మా ఆధ్వర్యంలో 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా రెసిడెన్షియల్ స్కూల్లో ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. కాబట్టి మీలో ఎవరైనా చదువు ఆర్థిక పరిస్థితిలో మరి ఇతర కారణాల వలన చదువుకు దూరం అయితే వాళ్ళందరూ చదువు మానేయకుండా మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము మళ్ళీ గోల్స్ కోసము కేజీబీలో పౌష్టికరమైన ఆహారంతో పాటు చక్కని విద్యను అప్ టు ఇంటర్మీడియట్ వరకు కల్పిస్తాము. కాబట్టి మనలో ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు
వేదిక కింద కూర్చున్నటువంటి పిల్లలందరికీ, పిల్లల బాధ్యులైన టీచర్లకు, తల్లిదండ్రులకు, తర్వాత ICDS ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్స్ వచ్చినాయి వాళ్ళందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు మనం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మంచి డ్యాన్సెస్ అంటే ఉత్సాహంగా ఉంది. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ రైట్స్ కన్వెన్షన్ ఇదేనా? తెలుసా మీకు? ఇప్పుడే తెలిసిందా? ఓకే, గుడ్. ఓకే, ఏం చేస్తామండి ఈరోజు ఎందుకు సార్ సెలబ్రేట్ చేసుకోవాలా? మనకు ఆల్రెడీ 14 నవంబర్ ఉంది కదా. ఇంటర్నేషనల్ అంటే ఏ చైల్డ్ అంటే ఏ దేశమైనా కూడా ఆ చైల్డ్కు అంటే ఆ పాపకు వాళ్ళ హక్కులు వాళ్ళకు దక్కాలనే ఒక ఉద్దేశంతో చేసింది. అంటే ఈ భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా వాళ్ళ హక్కులు వాళ్ళకు దక్కాలి, అంతేనా? దీనికన్నా ముందే మనం 14 నవంబర్ను పండిట్ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే సందర్భంగా మనము జరుపుకుంటాం. ఇప్పటిదాకా పెద్దలందరూ మీ బాధ్యతల గురించి మీరు ఎట్లా ఉండాలని చెప్పారు, అంతే అర్థమైంది అందరికీ. నేను అవన్నీ చెప్పాను, మీ హక్కుల గురించి మాట్లాడతాను. యాక్చువల్గా ఈ రోజు ఏంటి? హక్కులే కదా. మీ హక్కులేంటి? మీకేం హక్కులు ఉన్నాయి? ఒక్కరు రైట్ టు ఎడ్యుకేషన్, ఇంకా రైట్ టు స్పీక్, ఒక్కరునా? రైట్ టు పార్టిసిపేట్, ఓకే ఓకే. నేను మేజర్గా మీకు బతికే హక్కు ఎక్కువ ఉన్నది, మీరు అది చెప్పలేదు. రైట్ టు సర్వైవ్ అంటే ఏం చేయాలా? అది మీ బాధ్యతనా మా బాధ్యతనా? మీ బాధ్యత కాదు, మా బాధ్యత. రైట్ అన్నం పెట్టాల్సింది ఎవరు? తల్లిదండ్రులుగా మా బాధ్యత, అంతేనా? మీరు స్వేచ్ఛగా ఎదగడం కోసం చేయాల్సింది ఎవరు? మా బాధ్యత. తల్లిదండ్రులుగా ఈ హక్కులను ఎవరు ఇవ్వాలి? అవి మీకు ఎవరైనా పిచ్చవేస్తున్నారా? కాదు, మీ హక్కు, మీకు హక్కు అది. మీరెవరిని కూడా కోరాల్సిన అవసరం లేదు, మీ హక్కు అది. ఎస్ చైల్డ్ అంటేనే ఆడ మగ పదం లేదు. 0 to 18 years ఎవరైనా చైల్డే. నో డిస్క్రిమినేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జెండర్, నో డిస్క్రిమినేషన్ ఇన్ ద ఫిజిక్ కూడా. అంటే ఎవరైనా అవుట్లో మీ సేఫ్టీ తెలుసా? మీకు ప్రమాదం ఉందా? మీకు ప్రమాదం ఉందా? ఎవరికి ప్రమాదం ఉంటుంది? అమ్మాయిలకు ఉంటుందా అబ్బాయిలకు ఉంటుందా? అమ్మాయిలకు ఉంటుందా? అబ్బాయిలకు లేదా? ప్రతి 5 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 మంది అమ్మాయిలకు ఇబ్బంది అయితే ప్రతి 13 మందిలో ఒక అబ్బాయి కూడా ఇబ్బంది అవుతుంది. సేమ్ ప్రాబ్లం. మీకున్న సమస్య వాళ్ళకు ఉంది. ఈ రక్షణ ఎవరికి? 18 years వరకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా స్వేచ్ఛగా ఎదగాల, స్వేచ్ఛగా బతకాలా, స్వేచ్ఛగా ఆలోచించాలా, స్వేచ్ఛగా ఎడ్యుకేషన్ తీసుకోవాలా. అవునా కదా? మీ హక్కా కదా? అవునా కదా? ఇప్పటి నుంచి మీకు ఎవరు చెప్తారు? మీ హక్కు మీకు మించండి ఎవరు? మాకు మీరేమి ఇస్తున్నారు? మాకు మీరు ఇచ్చేది ఏం లేదు, మా హక్కు అని చెప్పాలి. అవునా? మీ హక్కులు ఎవరు ఇవ్వాలా? మీకు రక్షణ కల్పించాల్సింది ఎవరు? తల్లిదండ్రులు, తర్వాత సొసైటీ, పేరెంట్స్,
టీచర్స్, గవర్నమెంట్, చట్టాలు చేసే వ్యక్తులు కూడా ఇవ్వాలి. మీకు రక్షణ కల్పించడం కోసం చట్టాలు కూడా తయారు చేయాలి మీ రక్షణ కోసం. ఇంకా మీరు స్వేచ్ఛగా ఆలోచించడానికి కూడా టైం మీకు ఇవ్వాలి. అవునా కదా? అరే నాయన వెనక ఓకేనా? ఒక దేశం యొక్క భవిష్యత్తు, ఒక దేశం యొక్క అభివృద్ధి దేనితో కొలుస్తారు చెప్పండి? ఒక దేశం యొక్క అభివృద్ధి దేని మీద కొలుస్తారు? డెవలప్మెంట్. ఏంటి? ఏ డెవలప్మెంట్? రోడ్సా, బిల్డింగ్సా, ఎడ్యుకేషనా, ఓకే, ఫైనాన్షియల్, జీడిపియా, ఏంటి? సంటి పిల్ల సేఫ్టీ, సంటి పిల్ల అంటే పిల్లల సేఫ్టీ, పిల్లల నవ్వులతోటి వదలాలి. ప్రపంచంలో ఎవరైతే హ్యాపీగా సేఫ్టీగా ఎదుగుతున్నారో ఆ దేశం డెవలప్ అయిన దేశంగా భావించాలి. ఒక్క ఆర్థిక పరిస్థితి ఒక బిల్డింగే కాదు. అర్థమైందా? మీ ముఖంలో ఎంతైతే నవ్వుంటుందో, మీరెంత స్వేచ్ఛగా ఉంటారో, మీరెంత భద్రంగా ఉంటారో, ఆ భద్రంగా ఉన్న రాజ్య డెవలప్మెంట్కు, ఆల్ ఓవర్ డెవలప్మెంట్ కోసము కృషి చేస్తున్నటువంటి ఎన్జిఓస్ కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, ఎందుకంటే చాలామందికి పిల్లలకి ఏం కావాలో ఏమి ఇవ్వాలో తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లేదు. నెక్స్ట్ తరం అంటే మీరు చదువుకున్నారు కాబట్టి నెక్స్ట్ తరం ఇంకా అంటే ముందుకు పోయే సమాజాన్ని సృష్టించబడుతుంది. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ మరొక్కసారి అభినందిస్తూ, మీరు మంచిగా హ్యాపీగా స్వేచ్ఛగా మీ జీవితాన్ని సాగించాలని కోరుతూ, మీ అన్ని రకాల అభివృద్ధి, ఎడ్యుకేషన్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, అన్నిట్ల అభివృద్ధికి ఈ రాజ్యం సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన చేసినప్పటికి కూడా వచ్చి మా పిల్లల కోసము వన్స్ అగైన్ మళ్ళీ రైట్స్ గురించి నెమరు వేసి తెలియజేసినందుకు మరోమారు ధన్యవాదాలు. చివరిగా మన
చిన్నారులమై మా హక్కులను కాపాడుకుంటా మా తోటి వారి జీవితాల్లో గౌరవాన్ని కృషి చేస్తాం. గౌరవప్రదంగా జీవించడం, అభివృద్ధి చెందడం, రక్షణను పొందడం భాగస్వామ్య పిల్లల ప్రాథమిక హక్కు. మాలో ప్రతి ఒక్కరూ మా ఎదుగుదలకు ఈ సమాజం సమాన దృక్పథంతో సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి. బాలలందరూ ఈ ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వాలి. మన ఐక్యత స్వరం వినిపించి ప్రతి హక్కు గౌరవింపబడేలా మనమందరం చేతులు కలుపుదాం. ఈ ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా మన విశ్వాసాన్ని మరొక్కసారి బలంగా చాటుదాం. ఇది నా రోజు, ఇవి నా హక్కులు. జై హింద్.